కార్పొరేట్ సెలూన్ షాపులను వ్యతిరేకిస్తూ కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బద్వేలు పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద నుండి కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్ షాపు వద్దకు ర్యాలీ చేపట్టారు. న్యాయ బ్రాహ్మణులకు సంబంధించి క్షౌరశాలలను ఇతరులు నిర్వహించి మా కడుపు కొడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. బద్వేలు పట్టణంలో ఎక్కడ కూడా నిన్నటి నుంచి షాపులు తీయము, ఎవరికి కర్మకాండలు కానీ చావులకు కానీ పెళ్లిళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళము. మేము పూర్తి స్థాయిలో నిరసన తెలపడానికి నిర్ణయం తీసుకున్నాము. ఈ షాపు ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్నామంటే ఈ షాప్ క్లోజ్ చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ప్రతిరోజు వివిధ రూపాల్లో వివిధ వినూత్న రీతిలో మేము నిరసన తెలియజేస్తాము. ఈరోజు చూడండి, మా సేవలన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు. మనిషి పుట్టుక దగ్గర నుంచి చావు దగ్గర కంటే మేము ఎంత పని చేస్తామో అన్ని చేసినా కూడా ఈరోజు మా వృత్తిలోకి చూడబడుతుంటే మీరంతా కూడా మమ్మల్ని ప్రేక్షకులాగా చూస్తున్నారు. అట్లా కాకుండా మా యొక్క సమస్యను మీరు బాగా క్లుప్తంగా ఆలోచించేయండి, క్షుణ్ణంగా పరిశీలించండి, మా ఆవేదనను మీరు పూర్తిగా వినండి అని ఈరోజు మీడియా ముందు మీడియా సోదరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులు మాకు చాలా కవరింగ్ ఇచ్చినారు. వాళ్ళ యొక్క సేవలు మాకు ఎంతో ధన్యమైనవి. మా ఆవేదన అంతా కూడా మీ ముందు వెళ్ళబుస్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి బద్వేలు పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. బాధ్యత చెప్పండి. వ్యాపార సంఘ సభ్యులు బద్వేలు పట్టణ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. మేము మానవీయ సంబంధాలతో మానవుడు పుట్టిన తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు మాతో అనుబంధాలు కలిగినటువంటి మానవీయ సంబంధాలు కలిగినటువంటి కులము. బద్వేలు పట్టణంలో దాదాపు 500 కుటుంబాలు మేము ఈ క్షౌర వృత్తి, ఈ శుభకార్యాలకు మేళవాయిస జీవనం కొనసాగిస్తున్నాం. ఇటువంటి మా సేవా వృత్తి మీద ఈ కార్పొరేట్ దిగ్గజాలు చొరబడి మా వృత్తిని హైజాక్ చేసే ప్రయత్నంలో మేమందరం రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు బాగా నిశ్చితంగా ఆలోచించి ఈ కుల వృత్తులను కాపాడుకుంటే సమాజం అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. మనలో అనేక మంది ఈ వృత్తి మీద ఆధారపడి నిరుద్యోగులు అందరం కూడా జీవనాన్ని కొనసాగించే పరిస్థితి బద్వేలు పట్టణంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ విషయం పైన అధికారులు, నాయకులు ఆలోచించి ఇటువంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ రంగంలో చొరపడితే మేమేదో చిన్న చిన్న యూనిట్ల ద్వారా జీవనాన్ని కొనసాగించేటువంటి మా దగ్గరికి వ్యాపారము